ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ ప్రతివాది భయంకర అన్నంగరాచార్యులు వారు రచించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో ఈరోజు మంగళాశాసనం చెప్పుకుందాం. మంగళాశాసనం అంటే భక్తి పరాకాష్ఠకు చెందిన తర్వాత భగవంతుడికి శుభాలు కలగాలని అపేక్షిస్తూ ఉంటాడన్నమాట. అటువంటిది ఈ మంగళాశాసనం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వాయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఈ 4 శ్లోకాల్లో ఆచార్యులు వారు ఏమంటున్నారంటే, లక్ష్మీపతి సమస్త శుభాలకు గనిలాంటి వాడు, ప్రార్థించేటువంటి వాళ్లకు నిధిలాంటి వాడైనటువంటి ఓ వెంకటాచలపతి, ఓ శ్రీనివాస, నీకు జయం అవ్వాలి, నీకు జయం కలుగుగాక అంటున్నారు. అలాగే లక్ష్మీదేవిని విలాసంగా చూసేటువంటి అందమైన కనుబొమ్మలతో ఉన్న కళ్ళు కలిగినటువంటి స్వామి, సకల లోకాలకు కూడా ఆయనే కళ్ళ లాంటి వాడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడికి మంగళములు కలగాలి అని చెప్తున్నారు. అలాగే శ్రీ వెంకటాచల పర్వతం యొక్క శిఖరాలకు ఆభరణాలుగా ఉండేటువంటి పాదాలు కలిగిన వాడు, సమస్త సుఖాలకు నిలయమైనటువంటి వాడైన శ్రీనివాసుడికి మంగళం కలగాలి. తనకున్న అన్ని అవయవాల సౌందర్యంతో సకల జనులను సమ్మోహనపరిచే శ్రీ వెంకటేశ్వరుడికి మంగళం కలగాలి. తనకున్నటువంటి అన్ని అవయవాల సౌందర్యంతో సకల జనులను సమ్మోహనపరిచే శ్రీ వెంకటేశ్వరుడికి మంగళం కలగాలి అని అన్ని రకాలుగాను స్వామివారికి మంగళాలని ఆపేక్షిస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.